గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఎవ్రీ డే మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైకా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఏకంగా 298% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 17.4 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 9 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా. వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఏమైనా ఉందేమో చూద్దాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. సో మైట్ బి వీళ్ళ మీద సీజనల్ ఇంపాక్ట్ ఉండొచ్చు. దాంతోనే డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మనం మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ బీపీసీ అంటే బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ జిఎంవి గ్రాస్ మర్చెండైజ్ వాల్యూలోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఫ్యాషన్ సెగ్మెంట్ జిఎంవి లో కూడా ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ బోత్ సెగ్మెంట్స్ నెట్ సేల్స్ వాల్యూలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండిగో పెయింట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 18.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 17.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 11.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం స్లైట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 37.55 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 54.43 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఇండిగో పెయింట్స్ వాళ్ళ బోర్డ్ ₹3.50 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 23.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 14.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 24.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 10.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో 632% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 218% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో ఏకంగా 630% గ్రోత్ ఎలా వచ్చిందంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ క్వార్టర్ లోని వీళ్ళకి 170 crores ఎక్సెప్షనల్ గెయిన్ ఉన్నది. ఈ వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ ఉండడం వల్లనే ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని ఇంత జంప్ కనిపిస్తుంది. సో అందుకనే మనం ప్యాట్ ని కంపేర్ చేయొద్దు, ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేద్దాం. సో ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో 2.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని 36.1% డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో ఇంత డ్రాప్ కనపడడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అసోసియేట్ కంపెనీస్ నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్ సిగ్నిఫికెంట్ గా తగ్గింది. దీంతోనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను గ్రోత్ కనిపిస్తుందా, ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 25 గైడెన్స్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు వాల్యూమెట్రిక్ గ్రోత్ అండ్ మార్కెట్ షేర్ గెయిన్ పైన ఫోకస్ చేయబోతున్నట్లుగా అండ్ కాస్ట్ కట్ చేయడం ద్వారా మార్జిన్స్ ని కూడా ఎక్స్పాండ్ చేస్తామని వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ నెట్వర్క్ ఎడిషన్ గైడెన్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా అయితే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ అసోసియేట్ కంపెనీస్ ప్రాఫిట్స్ తగ్గడం వలన వీళ్ళ ఓవరాల్ ప్రాఫిట్స్ లోని డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 96% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 113% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 145% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 0.5% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో మాత్రం 1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నాయి. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో
స్లైట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గ్లాండ్ వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు గ్లాండ్ ఫార్మా వాళ్ళ బోర్డ్ ఫేస్ వాల్యూ 1 గా ఉన్న వాళ్ళ షేర్ పైన 2000% అంటే 20 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ PSU కంపెనీ అనేటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 69% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 84% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 104% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 88 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 111 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ క్వార్టర్ లోని ఇంత మంచి నెంబర్స్ డెలివర్ చేయడానికి మెయిన్ రీజన్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అని అండ్ కమింగ్ ఇయర్స్ లో కూడా వీళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని, దీంతో వీళ్ళు సస్టైన్డ్ గ్రోత్ ని డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ ₹1.44 పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ పెట్రోనెంట్ ఎల్ఎన్జీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 618 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 1212 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 764 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతున్నా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో ప్రాఫిట్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లో డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా వీళ్ళ డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళ పైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతుంది కానీ ప్రాఫిట్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు పెట్రోనెంట్ ఎల్ఎన్జీ వాళ్ళ బోర్డ్ ₹3 పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఫెయిర్ కెమ్ ఆర్గానిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఫెయిర్ కెమ్ ఆర్గానిక్స్ వాళ్ళ బోర్డ్ ₹7.50 పర్ షేర్ డివిడెండ్ రికమెండ్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు కానీ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో వీళ్ళ బాటమ్ లైన్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ గాంధార్ ఆయిల్ రిఫైనరీ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో అయితే వీళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 28 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 50 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 12 crores కి తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.